చప్పుడుకు ఎవరు భయపడరు. నేను రాజకీయంగానే మాట్లాడా, మీరు పర్సనల్గా తీసుకున్నారు. డిఫాల్టర్ల పేర్లను బయట పెడతారా? స్కామ్లు కనిపిస్తున్నాయా? చర్యలేవి? బీజేఎల్పీ నేత ఏలేటి హాట్ కామెంట్స్. నేను రాజకీయంగా మాట్లాడితే మీరు పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను అలా తీసుకుంటే మీరు చాలా నష్టపోక తప్పదు. వేలెత్తి చూపిస్తే కుందేళ్ల చప్పుడికి ఎవరు భయపడరు అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మంత్రి ఉత్తమ్ను హెచ్చరించారు. సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని లేదా సిబిఐకి అప్పచెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అవినీతిపై కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారు. ఇవాళ హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీస్లో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తాను చేసిన ఆరోపణల మీద ఇన్ని రోజులకైనా మంత్రి ఉత్తమ్ స్పందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై 19 ప్రశ్నలతో ముఖ్యమంత్రి లేఖ రాస్తే అందులో ఒక్క ప్రశ్నకు మాత్రమే మంత్రి ఉత్తమ్ సమాధానం చెప్పడం సంతోషకరం అన్నారు. పైరవి చేసి బీజేపీ పోస్ట్ తెచ్చుకున్నారని మంత్రి చేసిన కామెంట్ సరికాదన్నారు. బీజేపీలో అందరి సమన్వయంతో బీజేపీ తనకు అవకాశం ఇచ్చిందన్నారు. ఉత్తమ్తో కలిసి తాను 10 ఏళ్లు పనిచేశానని, ఆయన పీసీసీ చీఫ్ ఎలా దక్కించుకున్నారని అందరికి తెలుసు అన్నారు. ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ పై మాట్లాడినప్పుడు స్పందించని మంత్రి ఉత్తమ్ యూ టాక్స్ పై మాట్లాడినప్పుడు మాత్రం స్పందించారంటే అవినీతి ఎంత జరిగిందో అర్థమవుతుందన్నారు. బకాయిలు ఉన్న రైస్ మిల్లర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. డిఫాల్ట్ మిల్లర్ల పేర్లను బయట పెడతారా అని సవాల్ విసిరారు. కళ్ళ ముందు కుంభకోణాలు కనిపిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఏప్రిల్ 18న జలసౌదాలో మిల్లర్లతో జరిగిన చర్చల వివరాలను ఎందుకు బయట పెట్టడం లేదన్నారు. రైస్ మిల్లర్లను భయపెట్టి 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకుంది వాస్తవం కాదా అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.